అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఈఎల్స్ మరియు ఎస్ఎల్స్ ఎర్న్డ్ లీవ్ మరియు సరెండర్ లీవ్ జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే సంపాదిత సెలవుల నగదు మార్పిడి పూర్తి లెక్కింపు విధానం తెలుసుకుందాము. ప్రభుత్వ ఉద్యోగి తన సర్వీస్ కాలంలో పొదుపు చేసుకున్న సంపాదిత సెలవును పదవి విరమణ సమయంలో నగదు రూపంలోకి మార్చుకోవడం ఒక ముఖ్యమైన ఆర్థిక ప్రయోజనం. గ్రాట్యుటీ, పెన్షన్ తర్వాత ఉద్యోగికి అందే అతిపెద్ద మొత్తాలలో ఇది ఒకటి. ఈ నగదు మార్పిడిని ఎలా లెక్కిస్తారు? ఒకవేళ సెలవులు తక్కువగా ఉంటే విధానం ఏమిటి? అనే విషయాలను ఉదాహరణతో సహా మనము పరిశీలిద్దాము. సంపాదిత సెలవు ఈఎల్ గురించి ముఖ్యమైన నియమాలు కొన్నైతే ఉన్నాయి. అవేంటంటే, ఈ లెక్కింపును అర్థం చేసుకోవడానికి ముందు సంపాదిత సెలవులకు సంబంధించి కొన్ని ప్రాథమిక నియమాలను తెలుసుకోవడం అవసరము. అందులో మొదటిది సెలవుల జమ. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఖాతాలో సంవత్సరానికి 30 సం 300 సంవత్సరానికి అంటే మనకు ఒక ఇయర్‌లో 30 సంపాదిత సెలవులు జమ అవుతాయన్నమాట. జనవరి 1 జనవరి 1న ఈ తేదీన 15 జమ అవుతాయి. ఈ యొక్క సంపాదిత సెలవులు ఈఎల్స్. అలాగే జూలై 1 తేదీన మరొక 15 ఈఎల్స్ అయితే యాడ్ అయితాయన్నమాట. ఈ 2 విడతల్లో ఇవి జమ చేయబడతాయి. అంటే సంవత్సరానికి 30. గరిష్ట పరిమితి. ఒక ఉద్యోగి తన పదవీ విరమణ సమయంలో గరిష్టంగా 300 సంపాదిత సెలవులను మాత్రమే నగదుగా మార్చుకోగలడు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వు అంటే జీఓఎంఎస్ నంబర్ 232 అయితే చెప్తుందన్నమాట. డేటెడ్ ఆన్ 16th సెప్టెంబర్ 2005 ప్రకారంగా. ఇక 3 చారిత్ర చారిత్రక పరిమితులు. గతంలో ఈ పరిమితి 180 రోజులు, ఆ తర్వాత 240 రోజులుగా ఉండేది. 2005 పీఆర్సీ నుండి దీనిని 300 రోజులకు పెంచారు. 4ది సెలవులు 300 రోజులు దాటితే ఏమైతుందంటే, ఉద్యోగి ఖాతాలో 300 కంటే ఎక్కువ సెలవులు ఉన్నప్పటికీ కూడా లెక్కకు మాత్రం 300 మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. మిగతావి వేస్ట్ అయిపోయినట్టే ఇక. ఇక ఐదో నియమం ఏంటంటే, సెలవులు 300 లోపు ఉంటే ఒకవేళ ఎక్కువ ఉంటే ఓకే. కానీ తక్కువ ఉన్నట్లయితే ఒకవేళ ఉద్యోగి ఖాతాలో సంపాదిత సెలవులు 300 కంటే తక్కువగా ఉంటే, ఆ లోటును వారి ఖాతాలో ఉన్న అర్ధవేతనపు సెలవులు అంటే హెచ్‌పీఎల్ నుంచి కూడా భర్తీ చేస్తారనమాట. అయితే హెచ్‌పీఎల్ యొక్క లెక్కింపు విధానం క్యాలిక్యులేషన్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది ఈఎల్‌తో పోలిస్తే. ఇక మనము ఉదాహరణకు ఒక సందర్భంలో ఉద్యోగి యొక్క ఖాతాలో 300 రోజులు సంపాదిత సెలవులు ఉన్నాయనుకుందాము. ఇప్పుడు ఒక రిటైర్ అయ్యే సమయానికి అతని ఖాతాలో సరిగ్గా 300 ఎర్న్డ్ లీవ్స్ ఉన్నాయని అనుకుందాము. ఉదాహరణ లెక్కింపు. పదవీ విరమణ నాటికి మూల వేతనం అతనికి రూ. 58,280 బేసిక్ పే అనుకున్నట్లయితే, అలాగే డీఏ 22.75% అని అనుకున్నట్లయితే ఉదాహరణ మాత్రమే అండి. ప్రభుత్వం డీఏ అనేది ఎప్పటికప్పుడు ప్రకటిస్తుంది కాబట్టి అప్పటి శాతం అనేది మనం వేసుకోవాలి, వర్తింపజేస్తుంది. ఇక హెచ్ఆర్ఏ ఇంటి అద్దె భత్యం 24% అనుకుంటే, నగర పరిహార భత్యం సీసీఏ వచ్చేసి రూ. 1,250 అనుకున్నట్లయితే, ఇక్కడ మొదటి దశలో నెలవారీ జీతం లెక్కింపు. ఇవన్నీ కలిపితే మనకు వచ్చే అమౌంటు గ్రాస్ అమౌంట్ అవుతుంది. మరి నగదు మార్పిడి కోసం ఉద్యోగి తన పదవీ విరమణ నాటి మూల వేతనం, డీఏ ప్లస్ సీసీఏలను హెచ్ఆర్ఏ సీసీలను పరిగణలోకి తీసుకుంటారు. మూల వేతనం వచ్చేసి రూ. 58,280 ప్లస్ డీఏ మొత్తం వచ్చేసి 22.75%తో చేస్తే రూ. 13,259 అవుతుంది. హెచ్ఆర్ఏ మొత్తం వచ్చేసి 24% కాబట్టి రూ. 13,987 అవుతుంది. సీసీఏ వాటా వచ్చేసి రూ. 1,250. వీటన్నిటిని కలిపితే నెలవారీ జీతం అవుతుందనమాట. వీటన్నిటిని కలపగా వచ్చిన అమౌంట్ రూ. 86,776 అవుతుంది. ఇక రెండవ దశలో ఈఎల్ నగదు మార్పిడి మొత్తం లెక్కింపు ఫార్ములా. ఇక ఈఎల్‌కి సంబంధించి ఒక ఫార్ములా అయితే ఉంది. ఎలా లెక్కిస్తారంటే, నెలవారీ మొత్తం జీతం మనం ఇప్పుడు కాలిక్యులేట్ చేసి టోటల్ చేసి పెట్టిన ఈ అమౌంట్ రూ. 86,776 డివైడెడ్ బై 30 ఇంటూ ఎన్ని మన దగ్గర ఈఎల్స్ ఉంటే అంత. అంటే గరిష్టంగా మాక్సిమం 300 అనమాట. ఇక్కడ 300 ఉన్నాయి కాబట్టి మనం ఈ యొక్క వాల్యూస్‌ని సబ్స్టిట్యూట్ చేద్దాము. మొత్తము ఈ యొక్క కాలిక్యులేషన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ చూడొచ్చు.
రూ. 86,776 డివైడెడ్ బై 30 ఇంటూ 300. సో, మొత్తం రూ. 8,67,760 అయితే రావడం జరిగింది. కాబట్టి 300 రోజులు ఈఎల్స్ ఉన్న ఉద్యోగికి సుమారుగా 8,67,760 నగదు ప్రయోజనం అనేది లభిస్తుంది. ఇక మరొక సందర్భం 2లో 300 కంటే తక్కువ ఈఎల్స్ ఉంటే సంపాదిత సెలవులున్నప్పుడు ఎలా అంటే, ఒక ఉద్యోగి ఖాతాలో 250 మాత్రమే ఈఎల్స్ ఉన్నాయనుకున్నాము. గరిష్ట పరిమితి 300 కాబట్టి మిగిలిన 50 సెలవులను అతని ఖాతాలో ఉన్న హెచ్‌పిఎల్ నుంచి తీసుకుంటారు. ఈ సందర్భంలో లెక్కింపు 2 భాగాలుగా ఉంటుంది. ఏ అనే మొదటి భాగంలో 250 సంపాదిత సెలవులు అంటే ఈఎల్‌కు సంబంధించిన ఒక లెక్కింపు. బి అనే భాగంలో 50 అర్ధవేతన సెలవులు అంటే హెచ్‌పిఎల్ లెక్కింపు. ఇక ఈ ఫస్ట్ మనము సంపాదిత సెలవులు ఎంత అమౌంట్ అవుతుందో తెలుసుకుందాము. 250 రోజులకి. సో, పైన చెప్పిన విధంగానే మనకు ఇక్కడ సెలవులలో 250 అనేది సబ్‌స్టిట్యూట్ చేస్తే సరిపోతుందనమాట. సో, అప్పుడు 300 పెట్టాము. ఇక్కడ 250 ఈఎల్‌కి వచ్చే అమౌంట్ వచ్చేసి రూ. 7,23,133 అవుతుంది. ఇక మనం అర్ధవేతన సెలవులు లెక్కింపు చేసుకోవాలి 50 రోజులకి. ముఖ్య గమనిక అండి. హెచ్‌పిఎల్ నగదు మార్పిడికి మూల వేతనం, బేసిక్ పే మరియు కరువు భత్యంలో సగం. సో, ఈ యొక్క బేసిక్ పేలో సగము, డీఏలో సగం మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. హెచ్ఆర్ఏ, సీసీ అనేవి ఈఎల్‌కు వర్తించినట్టుగా హెచ్‌పిఎల్‌కి వర్తించవు. ఇక సగం మూల వేతనం అంటే ఇక మనకు బేసిక్ పేనే అండి. అలవెన్సెస్ ఏమి లేకుండా బేసిక్ పే అంటే 58,280లోంచి సగం అంటే రూ. 29,140 సగం డీఏ. మనకొచ్చిన డీఏలో సగం రూ. 6,630 అవుతుంది. హెచ్‌పిఎల్ లెక్కింపు అంటే జీతం. హెచ్‌పిఎల్ లెక్కింపు జీతం ఎంతైతే సో, ఇక అర్ధ వేతనము మరియు అర్ధ డీఏ రూ. 35,770 అవుతుంది. ఇక హెచ్‌పిఎల్ నగదు మార్పిడి ఫార్ములా సేమ్ అదే ఫార్ములా అండి. హెచ్‌పిఎల్ లెక్కింపు జీతము డివైడెడ్ బై 30 ఇంటూ తీసుకున్న హెచ్‌పిఎల్ సెలవులు. సో, లెక్కింపు రూ. 35,770 డివైడెడ్ బై 30 ఇంటూ 50. హెచ్‌పిఎల్‌కి వచ్చే మొత్తము రూ. 59,617 అవుతుంది. సో, మూడో దశలో మొత్తం నగదు ప్రయోజనము. సో, మరి 250 ఈఎల్‌కి సంబంధించిన మొత్తము ప్లస్ 50 హెచ్‌పిఎల్‌ల మొత్తము అంతా కలిపితే మనకు ఇక్కడ రూ. 7,82,750 అయితే అయ్యిందనమాట. సో, ఈ విధంగా సెలవులు తక్కువగా ఉన్నప్పుడు 2 వేర్వేరు పద్ధతుల్లో లెక్కించి వచ్చిన మొత్తాలను కలిపి ఉద్యోగికైతే చెల్లిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో లభించే ఈ ఈఎల్ నగదు మార్పిడి మొత్తంపై ఆదాయపు పన్ననేది పూర్తిగా మినహాయింపు అయితే ఉంటుందనమాట. సో, ఈఎల్ పైన ఎంత అమౌంట్ వచ్చినా మనకు దానిపైన ఎటువంటి ట్యాక్స్ అనేది కట్టకూడదు. కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఐటీ రిటర్న్స్‌లో అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది.